అసలు మనిషిని నడిపించేది ఏంటి? విల్ అంటే అంతులేని కోరికల శక్తి. ఈ కోరికలే మనిషిని ముందుకు నడిపిస్తాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే చివరికి మనిషిని బాధపెట్టే మూలం కూడా ఇవే. అసలు షోపెన్హౌయర్ దృష్టిలో విల్ అంటే ఏంటి? విల్ ఒక్క మనిషిలోనే ఉండదు, ప్రతి జీవిలో, ప్రతి రాయిలో, ప్రతి కదలికలో ఉంటుంది. ఇది ఒక వస్తువుని ముందుకు పుష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాయి పైనుంచి కిందకి పడినా, ఒక మొక్క కింద నుంచి పైకి ఎదిగి కాంతి కోసం ఉర్రుతూ లొగుతున్నా, ఒక జంతువు ఫుడ్ కోసం పరిగెత్తినా, ఒక మనిషి స్వర్గ నరకాలని చూసినా, ఇలా ప్రతిదీ విల్ పనే. బట్ ఈ విల్లులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దానికి ఒక హద్దు ఉండదు. ఇదొక అంతులేని ఆకాంక్ష. ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక మెదడులోంచి చీల్చుకుంటూ వస్తుంది. ఆ చీల్చుకు వచ్చిన కోరిక అది తీరే వరకు ఒక వ్యసనంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త మొబైల్ కొన్న కొంతకాలానికి మరొక కొత్త మోడల్ కావాలి. అలాగే ఇప్పుడున్న శాలరీ సరిపోదు, ఇప్పుడున్న ఇల్లు సరిపోదు, ఇప్పుడున్న డాగీ స్టైల్ కూడా సరిపోదు. ఇంకొంచెం శాలరీ కావాలి, మరికొంచెం పెద్దిల్లు కావాలి, ఇంకా ఏదో వికృతమైన భంగిమ కావాలి. సో ఇదొక కోరికల వలయం. సర్కిల్కి ఎండ్ అనేది ఉందా? నో. అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడే మొదలవుతుంది. దానికి చావు అనేదే లేదు. సేమ్ డిజైర్కి డెత్ అనేది లేదు. తీరని ఆకలి మాత్రమే మిగులుతుంది. నువ్వు జీవితాంతం కోరికల్ని పట్టుకొని ఆ సర్కిల్లోనే తిరుగుతూనే ఉంటావు. చివరికి తీరని కోరికలతోనే చేస్తావు. నీకు మనశ్శాంతి అనేది ఉండదు. సో అందుకే షోపెన్హౌయర్ అంటాడు, మనల్ని నడిపించేది విల్ మాత్రమే. బట్ ఈ అందమైన విల్ ఒక కోరిక కోరి మనల్ని బానిసల్ని చేస్తుంది. సో విల్ ఎంత మంచిదో అంతకంటే చెడ్డది. అవసరమైన కోరికలు కోరుకొని అనవసరమైన కోరికల్ని విడిచిపెట్టమంటాడు. నిజమైన అసలైన జ్ఞానం అంటే కోరికలు కోరడంలో కాదు, వాటిని క్షుణ్ణంగా గమనించి విడిచిపెట్టడం అంటాడు. అందులోనే మనశ్శాంతి ఉంది అంటాడు. సో ఈ మాటలు విన్న నీషే బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన గురువుకి గుడి కట్టాడు. బట్ కొద్ది రోజుల తర్వాత తను కట్టిన గుడిని తనే కూల్చేశాడు. నీషే వాదన ఏంటంటే విల్ అనేది తీరని కోరికల తపన కాదు, దేన్నైనా సాధించాలనే, గెలవాలనే, సృష్టించాలనే, ఎదగాలనే ఒక గొప్ప శక్తి అన్నాడు. దాన్నే విల్ టు పవర్ అన్నాడు. విల్ని ఇగ్నోర్ చేయడం కాదు, దాన్ని కౌగిలించుకొని దాన్ని మన ఎదుగుదలకు వాడుకోవాలన్నాడు. బాధ, కష్టం అనేవి జీవితంలో శాపం కాదు, అవి మనిషిని లోతైన వాడిగా, బలమైన వాడిగా చేసే గొప్ప ఆయుధాలు అన్నాడు. విల్ టు పవర్ అంటే మనిషి తన వీక్నెస్ని వాడుకొని ఒక తిరుగులేని మనిషిగా ఎదగడం. ఇప్పుడు వీళ్ళిద్దరి ఫిలాసఫీ విన్న తర్వాత మీలో కొన్ని డౌట్స్ పుట్టుకురావచ్చు. ఇంకా డీప్గా ఆలోచిస్తే ఇప్పుడున్న ఏఐ కాలంలో నీషే తప్పుగా, షోపెన్హౌయర్ కరెక్ట్ అనిపించవచ్చు. సో అది ఎలానో చూద్దాం. నీషే ఫిలాసఫీ పరంగా మనిషి విల్ టు పవర్తో ప్రిమిటివ్ హ్యూమన్ నుంచి సూపర్ మ్యాన్గా ఎదిగాడు. కానీ ఎదిగే క్రమంలో తనని తానే నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు నీషే ఫిలాసఫీ ఏఐని సృష్టించి ఎంటైర్ మానవ జాతిని ఒక లోయ అంచులు నిలబెట్టింది. మనం ఏ క్షణంలో అయినా నరకం లోతు చూడొచ్చు. సో దీన్ని బట్టి మనిషి సృష్టి ఒక పరిమితి దాటితే అది మనల్నే మింగేస్తుంది. ఇదే షోపెన్హౌయర్ చెప్పిన విల్ యొక్క ఉచ్చు. మనిషి ఏది పట్టుకుంటే దాన్ని సర్వనాశనం చేశాడని షోపెన్హౌయర్ అంటాడు. కానీ దానికి నీషే ఏమంటున్నాడంటే, నిజమే, అణుబాంబుని ఏఐని నేనే సృష్టించా, దానివల్ల నాశనం కూడా ఉంది. కానీ పురిటి నొప్పులకి, పాత కుబుసం విడవడానికి నేనెప్పుడూ భయపడను. ఒక గొప్ప నాశనం నుంచే ఒక కొత్త సృష్టి పుడుతుంది. పాత ప్రపంచం, పాత విలువలు కూలిపోతేనే కొత్త ప్రపంచం, కొత్త విలువలు పుట్టుకొస్తాయి. నేను ఏ ఒక్క నాశనాన్ని శాపంగా చూడను. ఇప్పటి వరకు మనిషి తన బలహీనతల మీదే గెలిచాడు, తన లిమిట్స్ని మించిపోయాడు. అవును, మీరు చెప్పినట్టు ప్రమాదం ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ అసలు జీవితం అంటేనే ప్రమాదం. ప్రమాదాన్ని ఎదుర్కొని ఎదగడమే నిజమైన జీవితం అన్నాడు.